వచ్చినందుకు ముందు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అస్సలాము అలైకుం. నేను కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఆర్థిక కోణంలో ఇజ్రాయిల్ పుట్టుక ఎలా అనేది చెప్పాను. ఆర్థిక సరళీకరణ తర్వాత భారతదేశంలో మీరు సెజ్ అనే పదం వింటున్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్, ఆర్థిక మండళ్ళు. 1948లో ఈ రకమైన ఒక ఆర్థిక మండలిని ఒక పాలస్తీనాలోని ఖాళీ ప్రదేశంలో ఒక దేశంగా ఏర్పాటు చేసింది అమెరికా మరియు యూరోప్లో బ్రిటిష్ లీడ్ తీసుకొని. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఓర్వకల్ దగ్గర ఏ రకంగా అయితే పారిశ్రామిక వాడ ఏర్పాటు చేశారో ఆ రకమైన పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాలతో పాలస్తీనాకు అక్కడ ఈ దేశాలన్నీ కూడా సహాయం చేసి 3 దశాబ్దాలు అభివృద్ధి చేశాయి. 1980 తర్వాత అది ఫ్రీ ట్రేడ్ లోకి వచ్చింది, స్వేచ్ఛా వాణిజ్యంలోకి వచ్చింది. స్వేచ్ఛా వాణిజ్యంలోకి వచ్చిన తర్వాత అమెరికాలోని అన్ని కంపెనీలు అక్కడ పెట్టుబడి పెట్టాయి. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలోని ఎంఎన్సీస్ అన్ని కూడా ఇజ్రాయిల్లో తమ ఫ్రాంచైజ్ పెట్టాయి, R&Dని డెవలప్ చేశాయి. అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇజ్రాయిల్ని వేదిక చేసుకున్నాయి. ఏసియా దేశాలకు పక్కలో బల్లెం మాదిరి ఉండడం కోసం అమెరికాకు ఒక సైనిక స్థావరంగా ఇజ్రాయిల్ని చేసుకోవడం జరిగింది. ఇజ్రాయిల్ ఆల్మోస్ట్ ఆల్ ఉత్పత్తులు చేస్తున్నదంతా ప్రపంచమంతా దాదాపుగా 176 దేశాలుంటే అన్ని దేశాలకు కూడా వాణిజ్య సంబంధాలను అమెరికా సహాయంతో చేసుకోగలిగింది. ఈవెన్ లాటిన్ అమెరికా కూటమిలో ఉంది, అబెక్ కూటమిలో ఉంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఉంది. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ తో కూడా, ముస్లిం కంట్రీస్ తో కూడా అది వాణిజ్య సంబంధాలని పెంచుకొని అత్యంత అభివృద్ధి చెందిన దేశం, మిలిటరీ పరంగా అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన దేశం. ప్రపంచంలోనే అమెరికా తర్వాత స్టార్టప్స్ కలిగిన 2వ దేశం. స్టార్టప్స్ అంటే నూతన ఐడియాలు, నూతన వ్యూహాలు, నూతన పరిశ్రమలు నెలకొల్పడం ఇజ్రాయిల్లో జరుగుతుంది. అమెరికా, చైనా తర్వాత పారిశ్రామికంగా కూడా 3వ స్థానంలో వినూత్న పథకాలు అక్కడ ప్రవేశపెట్టడం మనం చూస్తున్నాం. ఇది ఎవరి సహాయంతో జరిగింది, ఎవరి కోసం జరిగింది, ఎవరిని అణచడం కోసం జరిగింది అనేది ఆలోచిస్తే చుట్టుపక్కల ఉన్న ఏషియన్ కంట్రీస్ ని దృష్టిలో పెట్టుకొని, అప్పటి రష్యాని దృష్టిలో పెట్టుకొని అమెరికా చేసిన సహాయం ఒక గ్రహణంలా పట్టింది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక క్యాన్సర్ లాంటిది. ఆ చిన్న ప్రదేశమే ఒక క్యాన్సర్ లాంటిది, అది వ్యాపిస్తుంది. ఆ వ్యాప్తి అనేది టోటల్ మానవ సమాజానికి ఏ రకంగా కలంకం తెస్తుందనేది ఈ రోజు మనం చూస్తున్నాము. శ్యామ్ గారి రచనలు, ఆయన పోయట్రీలో అక్కడి ప్రజల మానసిక వ్యధ మనకు కనపడుతుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ శ్యామ్ గారు. ఇలాంటి ధైర్యం, యాక్చువల్గా మేము పరిశోధకులం ఒక కాన్సెప్ట్ ని ప్రపంచంలోకి తీసుకురావడానికి 2-3 సంవత్సరాలు కష్టపడతాం. ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసి దాన్ని ఒక రీసెర్చ్ ఆర్టికల్ గా తీసుకురావడానికి చాలా కష్టపడతాం. ఎందుకంటే చాలా క్రాస్ చెక్స్ ఉంటాయి, చాలా ఫిల్టర్స్ ఉంటాయి, చాలా మందికి మేము అకౌంటబుల్ ఉంటాం, జవాబుదారీ చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎలా అనేసి కోసం చేసే వాళ్ళు ఉంటారు. బట్ రచయితలకు మీకు ఉన్న స్వేచ్ఛ, మీ పరిశోధన హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మనం మాటల ద్వారా, రాతల ద్వారా, చేతల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తాం మేధావులుగా. మంచి ఇందాక మనం ఇనాయతుల్లా గారి ప్రసంగం విన్నాం. ఒక మామూలు వ్యక్తుల్ని కూడా చాలా స్వల్ప కాలంలో విషయం గురించి ఎడ్యుకేట్ చేయగలిగిన వాడు గొప్ప వక్త.
స్పీకర్. రచనలతో ప్రభావితమైంది. ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చూసామంటే సోషల్ కాంట్రాక్ట్ థియరీని ప్రపంచానికి అందించిన మేధావులు ఫ్రెంచ్ లో పుట్టారు. ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే మేధావి తరం అనేది మనం చూస్తాం. రచనల ద్వారా సమాజంలో సో రిఫార్మ్స్ అనేవి చేతల ద్వారా విప్లవాలు, యుద్ధాలు. సో ఈ మానవ సమాజం ఏ రకంగా మేధావి వర్గం సమాజంలో గ్రహణం పట్టినప్పుడు, సమాజం కూడా రోగభూయిష్టమైనప్పుడు వాళ్ళు అడ్వెంచరస్ గా, సాహసోపేతంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఏ రకంగా ప్రజలకు వాస్తవాలను తెలియచేసి ప్రజలకు తమ హక్కుల గురించి, తమ ఉనికి గురించి ఏ రకంగా తెలియచేస్తారనేది మనం ఒక మహిళ, పాలస్తీన్ మహిళ బిసాన్ ఓడా తన సాహసోపేతమైన జర్నలిజం ద్వారా, తర్వాత ఈమెను మనం పరిచయం చేసిన గొప్ప జర్నలిస్ట్ శ్యామ్ అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే ఆ పేరు పలకడం కూడా కొంచెం కష్టంగా ఉంది. ఆ పేరు పలకడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఇక అమెరికా విషయానికి వస్తే ఉన్నదే 176-77 దేశాల్లో దాదాపు సగం దేశాలు అమెరికా బాధితులే, అమెరికా నుంచి బాధపడిన వాళ్ళే. సో ఇందులో అమెరికా పెంచి పోషించిన దేశం ఇజ్రాయిల్. అదొక సెటిల్మెంట్, నిరాశ్రాయుల కోసం ఏర్పాటు చేసిన సెటిలర్స్ దేశం అది. ఆ సెటిలర్ దేశం ఇప్పుడు ఏమైపోయింది? ఏసియాకే ఒక యుద్ధ వాతావరణం, ఒక అశాంతికి కారణం అయింది. మానవ ఏ దేశాన్నైతే నిందించి, ఏ జర్మనీని, హిట్లర్నైతే వాళ్ళు ప్రొజెక్ట్ చేసి ఒక దేశాన్ని సాధించేలా ప్రయత్నాలు చేసి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారో, ఆ జర్మనీ క్రూరత్వాన్ని వాళ్ళు ఎప్పుడో మించిపోయినారు. ఆ జర్మనీ కంటే, ఆ హిట్లర్ కంటే ఎన్నో క్రూరమైన పనులు వాళ్ళు చేస్తున్నారు. అమెరికా ప్రజలు 50% కంటే ఎక్కువ పన్నులు కడుతున్నారు. ఆ 50% కంటే ఎక్కువ పన్నులు వాళ్ళ శ్రేయస్సుకి, వాళ్ళ సౌకర్యాలకి ఆ దేశం వినియోగించాలి. కానీ అమెరికా ఏం చేస్తుంది? ఇలాంటి వినాశకర శక్తులకు సహాయం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే తిరగబడాల్సింది అమెరికా ప్రజలు. ఎవరైతే పన్నులు కడుతున్నారో, ఏ ప్రభుత్వాన్ని అయితే తమ శ్రేయస్సు కోసం ఎన్నుకున్నారో వాళ్ళు తిరగబడాలి. ఎందుకు ఈ వినాశకరమైన శక్తికి నువ్వు సహాయం చేస్తున్నావని. సో అక్కడి మేధావులు కూడా అమెరికాని ప్రశ్నించగలిగితే, ఎందుకంటే ట్రంప్ ఇంతకు ముందు ప్రెసిడెంట్ అయినప్పుడే జెరూసలేం విషయంలో వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నాడు. అది పెంచి పోషించింది కదా. ఈ రోజు ఇజ్రాయిల్ ని ఇంత శక్తివంతమైన దేశం చేయడానికి ప్రధాన కారణం బ్రిటిష్ అండ్ అమెరికా. ప్రపంచంలో వాళ్ళని గుర్తించింది వాళ్ళిద్దరే కదా. ఆ తర్వాతనే 2 దేశాలని గుర్తిస్తామన్నారు, ఒక దేశాన్ని గుర్తించినారు, ఒక దేశాన్ని ఉనికినే వదిలేసినారు. ప్రజలుండి, ప్రదేశం ఉండి, ప్రభుత్వం లేని, సార్వభౌమత్వం లేని దేశంగా అది మిగిలిపోయింది. ప్రపంచానికి బిగ్ పోలీస్ బ్రదర్ మాది చెప్పుకునే అమెరికా చేసిన చర్యనే కదా అది. అమెరికా చేసిన బ్లండర్స్ లో అది ఒకటి. పాలస్తీనియన్లు ప్రజలు కాదా? ఏ చరిత్ర నేపథ్యంతో అక్కడ ఇజ్రాయిల్ ని క్రియేట్ చేసినారో ఆ చరిత్ర నేపథ్యంలో పాలస్తీన్లకు ప్లేస్ లేదా? సో ఇదన్నీ కూడా, నమస్తే సార్, ఇవన్నీ కూడా మనం ఆలోచించే ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే ఏ ఇజ్రాయిల్ నైతే మనం ఈరోజు పాలస్తీనా మీద దాడులు చేసినందుకు నిందిస్తున్నామో, ఆ ఇజ్రాయిల్ నకలు ఇక్కడ భారతదేశంలో మనం ప్రతి అడుగులో చూస్తున్నాం. అదే మతోన్మాదం,
అదే రకమైన నమూనాలు, అదే రకమైన వార్తల మ్యానిపులేషన్స్, అక్కడ కూడా జరిగింది ఒకటి, చూపెట్టేది ఒకటి. సో ఆ రకమైన ఇవన్నీ కూడా డబల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తున్న దేశాలు అండ్ డిస్క్రిమినేటివ్ పాలసీస్, వివక్ష. అభివృద్ధి చెందిన దేశాలు అవి బిగ్ బాస్లు అయిపోతాయా? అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలు సామంతులుగా ఉండాలా? సో ఇది మనం చూస్తున్నాం. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా అమెరికాకు దాసోహం అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఏ ఉద్దేశంతో మనం ఇక్కడ ఏర్పడ్డాం, ఇక్కడ కూడామో ఒక ఆలోచన. ఈరోజు పాలస్తీనియన్లు అక్కడ అక్టోబర్ 7, 2023 నుంచి ఈరోజు కాల్పుల విరమణ జరిగింది అని చెప్తున్నారు. దానికి కూడా ఎందుకంటే నేను ఇందాకనే చెప్పాను, మ్యానిపులేషన్స్, దొంగ యుద్ధాలు అంటారు. ఇవన్నీ కూడా దొంగ యుద్ధాలే. ఎందుకంటే శత్రువుని మభ్యపెట్టడానికి, భ్రమింప చేయడానికి, వాడు భ్రమింప చేసినప్పుడు చంపడానికి పనికొచ్చే కుయుక్తులు. టైం విల్ టెల్. మానవ సమాజంలో శక్తియుక్తులు సన్నగిల్లితే, మానవ సమాజం మేల్కోకపోతే, మానవులుగా తమ హక్కులను వాళ్ళు సాధించకపోతే పాలస్తీనీలకు ఈ రోజు జరుగుతున్న అవమానాలు, వాళ్ళ మీద జరుగుతున్న దౌర్జన్యాలు మన మీద కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఐ కంగ్రాచులేట్ ద ఆర్గనైజర్స్ గివింగ్ ద ఆపర్చునిటీ, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నిజంగా చెప్పాలంటే ఈ ప్లాట్ఫారం, ఇందులో నేను పాలు పంచుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.